బాంకీపూర్ దతియా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ ఆధిపత్యానికి ముగింపు పలకడమేనని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు అభివర్ణించాయి. పేపర్ లీక్లు, రామమందిర విరాళాల చోరీ, E20 పెట్రోల్పై విద్యార్థులు, ప్రజల అసంతృప్తికి ఈ తీర్పే నిదర్శనమని ధ్వజమెత్తాయి. బాంకీపూర్లో తన గెలుపు ప్రధాని మోదీకి కనువిప్పు లాంటిదని జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ అన్నారు. క్రిమినల్ నేపథ్యం ఉన్న సామ్రాట్ చౌదరిని వెంటనే సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, బీజేపీ జాతీయ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలోనే ఓడిపోవడం వల్ల ఆ పార్టీకి అహంకారం తొలగిపోయిందని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. బీజేపీకి చెడుకాలం మొదలైందని టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓబ్రెయిన్, మహువా మొయిత్రా విమర్శించగా, బాంకీపూర్ ఫలితం అధికార పక్షానికి బలమైన హెచ్చరిక అని కాంగ్రెస్ నేత పి చిదంబరం అన్నారు. బీజేపీ ప్రభుత్వ అవినీతి, అహంకారానికి వ్యతిరేకంగా మార్పు పునాది పడిందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.